ఆచి చికెన్ మసాలా. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దివ్యాలతో పాటు అందులో పనిచేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో ఉన్న 7 వీటులను సైతం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగర్ కాలనీ నడుతుంది ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీ నడుతుంది సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కూకట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అనే పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా అన్నీ అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్ సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి వెయిట్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు. ప్లస్ 3 ఆర్గనైజర్స్ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్స్ ఇవ్వమూతరం జరుగుతుంది. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దివ్య అనే నిర్వాహకురాలితో పాటు అందులో పనిచేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో ఉన్న 7 వీటులను సైతం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ సెంటర్లో 7 వీటిలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ పేరుతో వీళ్ళు వ్యభిచారం నిర్వహిస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి సమాచారం పైన బ్యూటీ పార్లర్ మరియు స్పా సెంటర్ పేరుతో ఇల్లీగల్ గా వీళ్ళు వ్యభిచారాన్ని చేయిస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు వచ్చిన సమాచారంతో స్పా సెంటర్ పైన పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో 7 మంది వ్యక్తులు ఉండడము, దీంట్లో ఇంకా అనేక మంది అమ్మాయిలు ఈ ఫ్రాడ్ కి గురయ్యి వీళ్ళు ఆ నిర్వాహకులు చెప్పిన విధంగా పనిచేస్తా ఉన్నారంటూ కూడా ఈ వ్యక్తులతో పాటు రెస్క్యూ చేసినటువంటి అమ్మాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించి కేసుకు సంబంధించినటువంటి విచారణ సాగిస్తా ఉన్నారు. ఈ బ్యూటీ స్పా సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పటి నుంచి దందా నడుస్తా ఉంది, ఈ అమ్మాయిలని ఏం చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తా ఉన్నారు, ఒక్కొక్క కస్టమర్ నుంచి ఎంత లాగుతా ఉన్నారు, అబ్బాయిలకు ఎంత కమిషన్ ఇస్తా ఉన్నారు, వీళ్ళు ఎంత కమిషన్ తీసుకుంటా ఉన్నారు, ఈ ముఠాకి హెడ్ ఎవరు, ఈ అమ్మాయిల్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించి మీడియా ముందు వెల్లడించడం జరిగింది. 7 మంది వ్యక్తులు దివ్య అనే నిర్వాహకురాలతో అందులో పనిచేస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ దివ్య అనే మహిళా నేతృత్వంలో ఈ స్పా సెంటర్ సాగుతా ఉంది. ఇకపై గతంలో కూడా అనేక చోట్ల కేసులు నమోదైనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ బ్యూటీ పార్లర్ స్పా ట్రైనింగ్ పేరుతో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి నిరుద్యోగ అమ్మాయిలని టార్గెట్ గా చేసి అమ్మాయిలని ట్రైనింగ్ అంటూ పిలిపించి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కాజేసి బలవంతంగా ఈ వ్యభిచార కుప్పంలోకి దింపి దాని ద్వారా ఈ దందా చేయిస్తా ఉన్నారంటే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఈ రకంగా స్వాతంత్ర పేరుతో బలవంతపు వ్యభిచారం చేయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పట్టుబడ్డటువంటి అమ్మాయిలు ఈ నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచ్చులను సైతం అదుపులోకి తీసుకొని వీరందరినీ కూడా అరెస్ట్ విధించి పట్టుబడ్డటువంటి అమ్మాయిని మాత్రం రెస్క్యూ కిందికి పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి రెస్క్యూ హోమ్స్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. గతంలో వీరు ఎక్కడెక్కడ
ఈ స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం చేశారు, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనే దాంతో కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. అయితే ఈ అమ్మాయిలు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ముఖ్యంగా దీని వెనుక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది రవితేజ? లోకల్స్ కొంతమంది, నాన్ లోకల్స్ కొంతమంది, వీళ్ళందరినీ కూడా బ్యూటీ అండ్ స్పా సెంటర్ పేరుతో పిలిపించి ట్రైనింగ్ అని తెప్పించి దాని ద్వారా వీళ్ళు వ్యభిచారానికి చేయిస్తా ఉన్నారంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. వీరందరినీ కూడా నిరుద్యోగులు, సరైనటువంటి ఉద్యోగాలు లేక దీన్ని అడ్డు పెట్టుకొని దీన్ని ప్లాట్ఫామ్ కిందకి చేసుకొని రకరకాల మాయమాటలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ చెప్పి వీరందరినీ తీసుకొచ్చి వారితోటి వ్యభిచారం చేయిస్తా ఉన్నారంటూ కూడా కుక్కట్పల్లి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో స్పా సెంటర్ పైన రైడ్ చేసి దాంట్లో పట్టుబడ్డటువంటి అమ్మాయిలు, నిర్వాహకులు దివ్య అనే అమ్మాయి ద్వారా సాగుతున్నటువంటి దందాన్ని గుట్టురట్టు చేసి వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వీళ్ళంతా ట్రాక్ రికార్డు కూడా బయటికి తీసి కస్టమర్ రూపంలో వీళ్ళకు డబ్బులను చెల్లిస్తా ఉన్నారా, లేకపోతే నెలకు మంత్లీ ప్యాకేజ్ రూపంలో ఈ డబ్బులు చెల్లిస్తా ఉన్నారా అనేదంతా కూడా ఆ వివరాలన్నీ కూడా ఇంకా ఎంక్వైరీలో బయటికి రావాల్సి ఉంది. ఈ స్పా సెంటర్ లో గతంలో ఇంకెవరైనా అమ్మాయిని తీసుకొచ్చి దాని ద్వారా వ్యభిచారం చేయించారనే ఒక కోణంలో కూడా పూర్వ సీసీటీవీ రికార్డులు ఆ స్పా సెంటర్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.